అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పార్లమెంట్ సంబంధించి బీజేపీ ప్రభుత్వం కొత్తపల్లి గీత గారికి ఎంపీ టికెట్ కేటాయించారు. ఆమె ఇదివరకు ఎంపీగా చేసినప్పటికీ కూడా గిరిజన ప్రాంతాలు అనేవి ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదు. ఆమె విశాఖపట్నంలో కొత్తగా పార్టీ పెట్టి కనీసం పోటీ చేస్తే 1500 చిల్లర ఓట్లు ఆమెకి రాలేదు. కానీ ఆమెకి ఈ రోజున అరకు పార్లమెంట్ టికెట్ ఎలా కేటాయించారో మాకు అర్థం కావడం లేదు. కొన్ని లక్షల మంది గిరిజనులు ఈ ఏరియాలో ఉన్నా సరే ఆమె ఒక బోగస్ కుల ధృవీకరణ పత్రాన్ని పట్టుకొని నేనే ఎస్సీ అని చెప్పి హైకోర్టులో స్టే తీసుకొని బీజేపీ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె ఇది వరకు ఎంపీగా గెలిచినా సరే అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితేనేమి, అటు రంపచోడవరం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో గిరిజన ప్రాంతాలు కూడా దత్తత తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చెందినట్టు చూపించినా సరే అభివృద్ధి ఎక్కడ జరగలేదు. ఈసారి కనుక ఆమెకే పక్కా టికెట్ ఇచ్చి కేటాయించిన ఎడల ఆమెను తప్పకుండా భారీ మెజార్టీతో డిపాజిట్ రాకుండా తప్పకుండా ఓడిస్తామని మీకు హెచ్చరిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇదంతా ఎస్టీ ప్రాంతం అయినప్పటికీ కూడా మేము గిరిజనమైన మేము చాలా మోసపోయాము. ఎందువల్లనగా ఏ పార్టీ కూడా నిజమైనటువంటి గిరిజనులకు సీటు కేటాయించలేదు. పాడేరు పరిధిలో అవ్వచ్చు, అరకు పరిధిలో అవ్వచ్చు, లేదా విజయనగరం పరిధిలో అవ్వచ్చు, ఎన్నో మౌలిక వసతులు ఉన్నప్పటికీ కూడా గిరిజనులు అభివృద్ధి చెందలేదు, ముందుకు రాలేదు. కొన్ని ఖనిజాలు, కొన్ని కోట్ల వేల రూపాయలు చేసే ఖనిజాలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్క పార్టీ కన్నేసి నిజమైన గిరిజనుడికి ఇస్తే ఆ నిజమైన గిరిజనుడు గిరిజనులు సేవ చేస్తాడు తప్ప మా పార్టీల మాట వినడు అని తెలిసి ఒక బోగస్ కుల ధృవీకరణ పత్రం పట్టుకున్నటువంటి కొత్తపల్లి గీత గారికి ఎంపీ టికెట్ కేటాయించారు. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నాము. కావున అందరూ కూడా గిరిజనులందరూ కూడా ఆలోచించి ఇక్కడికి వచ్చినటువంటి చింతపల్లి, పాడేరు, జీకే వీధి, అరకువేలి, దుమ్మరిగూడ, కుంపేట గిరిజనులందరం కూడా హెచ్చరిస్తూ మరీ చెప్తున్నాం. ఆమెకు గనక నొక్కి పెట్టి ఎంపీ టికెట్ ఇచ్చినట్లయితే మరీ హెచ్చరిస్తాం చెప్తున్నాం. నిజమైన గిరిజనుడికి ఇవ్వండి, భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఎంతోమంది ఉన్నారు, కొండదొర, భగత, ఎవరు కనిపించలేదా? ఒకసారి ఆలోచించండి. కొన్ని లక్షల మంది ఉన్నా సరే నిజమైన గిరిజనులకు ఇవ్వట్లేదు. కావున మరీ హెచ్చరిస్తున్నాం. రెండవది, ఏ పార్టీ మా గిరిజనులకు న్యాయం చేయట్లేదని ఈ గిరిజన పార్టీలన్నింటినీ కూడా బహిష్కరిస్తూ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మండల గిరిధర్ అనే నేను అరకు పార్లమెంట్ సంబంధించి ఎంపీ టికెట్గా పోటీ చేయదలుచుకున్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.